గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో 8/8/2024 రోజు. సో ఈనాడు ఒకటే పేపర్లో కొన్ని ముఖ్యాంశాలు చూద్దామండి. కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక రెస్పాన్స్ షీట్, డిఎస్సి రెస్పాన్స్ షీట్ ఈరోజు రేపు వస్తుంది. ఈరోజు సాయంత్రం అని వస్తుంది, లేకపోతే రేపు లేదా ఎల్లుండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఎలాగో వస్తుంది కాబట్టి మనం రాసిన వాళ్ళకు తెలిసిపోతుంది, రాయని వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎలా రాసామనేది. సో ఇంకా వాళ్ళు స్పెషల్గా ప్రతి ఒక్కరూ సర్టిఫికెట్స్ గురించి ఆలోచించండి. ఇంకా టైం ఉంది కాబట్టి ఏం అప్లై చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ సర్టిఫికెట్ కావాలి అవి తెలుసుకొని అవి అప్లై చేసుకోండి. అండ్ ఇంకా రాబోయే ఎగ్జామ్స్కి మాత్రం తప్పకుండా ప్రిపేర్ కాండి. రోజు అప్డేట్లో ఉండండి, ఓకేనా? సరే, ఒక్కసారి ఈనాడు పేపర్లో ఉంది, ఈరోజు చూద్దాము. భారతావని గుండె బరివెక్కింది. చూసారా? ఒలింపిక్స్లో వినేష్పై అనర్హత వేటు, అధిక బరువే కారణం, పతక ఆశలు గల్లంతు. మంగళవారం అత్యుత్తమ ప్రదర్శనతో సంచలన ఆట తీరుతో ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్గా వినేష్ చరిత్ర సృష్టించింది. దేశానికి సంబరాల్లో ముంచెత్తింది. ప్యారిస్లో దేశానికి తొలి స్వర్ణం లేదంటే రజతం అందించే దిశగా సాగింది. తర్వాత బుధవారం వినేష్ ఫైనల్ ఎప్పుడెప్పుడా అని భారతావని ఎదురు చూస్తుంది. కానీ మధ్యాహ్నానికే చేదు వార్త చేరింది. వినేష్ మెడల్లో వాలవలసిన పతకం జారి కింద పడిపోయింది. రజతం కాదు కదా, అసలు పతకమే దక్కకుండా పోయింది. ఉండవలసిన బరువు కంటే 100 గ్రాములు, చూసారా? 100 గ్రాములు, 100 గ్రాములు అంటే 2 చటాకులు. 100 గ్రాములు, చటాకు 50 గ్రామ్ కదా, చటాక్ అంటే 50 గ్రామ్, 100 గ్రాములు ఎక్కువ ఉందనే కారణంగా వినేష్ను అనర్హురాలుగా తేలుస్తూ ఆమె విజయాలను రద్దు చేశారు. సో దీంతో వినేష్తో పాటు 140 కోట్ల మందిపై మోయలేని బరువు పడింది. అభిమానుల గుండె బరివెక్కింది. చివరకు ఆవేదన మిగిలింది. చూసారా లెక్కలు ఎలా ఉంటాయో? కరెక్ట్గా లెక్కలు చూసుకుంటే పాపం. వినేష్ పోటీ పడిన విభాగం మహిళల 50 కిలోలు. పోటీ రోజు ఉదయం వినేష్ ఉన్న బరువు 50 కిలోల 100 గ్రాములు. ఇదిగోండి పథకాలతో పాపం రాత్రంతా కష్టపడింది అంట. ముందే చూసుకున్న తొలి రోజు సెమీస్ పూర్తయ్యే సమయానికి వినేష్ 52.7 కిలోలను చేరుకుంది. బరువును తగ్గించేందుకు రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా శ్రమించింది. అయినా ఉదయం నిర్దేశిత సమయానికి 100 గ్రాములు ఎక్కువగానే ఉంది. చూసారా పాపం ఎంత కష్టపడ్డదో. అంతే, నరేంద్ర మోడీ గారు ధైర్యంగా చెప్పారు మేమున్నాము అని. రూపాయలు 400 కోట్ల పెట్టుబడులు. జీనోమ్ వ్యాలీలోను వివెంట్ ఫార్మా కేంద్రం విస్తరణ, 1000 మందికి ఉద్యోగ అవకాశాలు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం సంస్థ ప్రతినిధుల ప్రకటన. ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పాలనుకున్న కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్. ఇదిగోండి, కార్నింగ్ ఇన్కార్పొరేట్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పంద పత్రాలలో జయేష్ రంజన్ కార్నింగ్ సంస్థ ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ వర్క్లీనర్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. భద్రాచలం జల దిగ్బంధం, వాటర్ ఎన్ని వచ్చేస్తారా? తర్వాత టీచర్లకు ఇక ఓడీలు, డిప్యూటేషన్లు. సో ఆగస్టు 7 రోజు తెలంగాణ చేనేత పురస్కార దినోత్సవం ఉండే కాబట్టి తెలంగాణ కళాకారుడికి జాతీయ చేనేత పురస్కారం లభించింది. సో నిన్న 7వ తారీఖు ఉండే. ఇదిగోండి, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్
కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి రచనా షా చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న కర్ణాటి ముఖేష్ చిత్రంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లోని కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెకి చెందిన కళాకారుడు కర్ణాటి ముఖేష్, భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ చేతుల మీదుగా జాతీయ చేనేత పురస్కారం 2023 అందుకున్నారు. ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, ఆ శాఖ కార్యదర్శి రచనా షా ఆయనను శాలువలతో సత్కరించి ₹2 లక్షల నగదు అందజేశారు. జాతీయ చేనేత అవార్డుల కోసం తెలంగాణ నుంచి 27 మంది దరఖాస్తులు చేసుకున్నారు. చేనేత విభాగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ముఖేష్కే ఈ పురస్కారం దక్కింది. బీటెక్ పూర్తి చేసిన కర్ణాటి ముఖేష్ పత్తితో తయారైన నాణ్యమైన దారానికి 10 రంగులద్ది 100 రకాల పువ్వులు వచ్చేలా డిజైన్ రూపొందించారు. సో డబుల్ ఇక్కత్ టెక్నిక్తో 2 ఏళ్ల పాటు శ్రమించి 7 మీటర్ల పొడవైన చీరను మగ్గంపై నేశారు. సో అందుకు గుర్తింపుగా ఈ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఓకేనా. ఆయన పేరు కర్ణాటి ముఖేష్. పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల మెరిట్ జాబితా వెల్లడి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు టీజీపీఎస్సీ మెరిట్ జాబితాను ప్రకటించింది. దివ్యాంగ అభ్యర్థులకు రిజర్వ్ చేసిన పోస్టులకు 1:5 నిష్పత్తిలో ఎంపిక చేసింది. సో సెప్టెంబర్ 25 నుంచి 26 వరకు టీజీపీఎస్సీ కార్యాలయంలో ధృవీకరణ పరిశీలన ఉంటుందని కమిషన్ పేర్కొంది. సో ఎంపికైన అభ్యర్థుల జాబితా పరిశీలన షెడ్యూల్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించింది. మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లను ఇవ్వాలని సూచించింది. ఓకే, ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దయచేసి. 77 ఏళ్ల వయసులో ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ. ఈ IIIT హైదరాబాద్లో పనిచేస్తూ ఇటీవల ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ చేసి చదువుకు వయస్సుతో పని లేదని నిరూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుడివాడకు చెందిన ఎస్ లక్ష్మీ నరసింహ శాస్త్రి ఈ ఘనతను సాధించారు. IIITలో కార్యనిర్వాహక ఇంజనీర్గా గతంలో పదవి విరమణ పొందిన ఆయనను అనంతరం కూడా కొనసాగిస్తున్నారు. ఓవైపు నిధులు నిర్వహిస్తూనే అక్కడ MS పూర్తి చేశారు. ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్లో పరిశోధన పత్రాన్ని సమర్పించి జూలై నెలలో పట్టా అందుకున్నారు. IIT ఆలోచన నుంచి ప్రారంభం వరకు శాస్త్రి ఇంజనీర్గా విధులు నిర్వహించారని, అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన భవనాలు, ప్రయోగశాలలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసిస్తూ IIT హైదరాబాద్ అధికారులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చూసారా, ఇక మనకే చదువుమంటే శాతనైతలేదు. ఇగో 77 ఏళ్ళ వయసులో, అందుకే గట్టిగా అనుకుంటే అయిపోతుంది అన్నట్టు. సో గోవిందరాజన్ పద్మనాభన్కు తొలి విజ్ఞాన్ రత్న అవార్డు వచ్చింది. రాష్ట్రీయ విజ్ఞాన్ యువ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం. గోవిందరాజన్ శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలు, నవ్యావిష్కరణలకు కృషి చేసిన వారి కోసం కేంద్రము ఈ ఏడాది నుంచే కొత్తగా ప్రారంభించిన విజ్ఞాన్ అవార్డులకు పలువురు ప్రముఖులు ఎంపికయ్యారు. జీవ రసాయన శాస్త్రవేత్త గోవిందరాజన్ పద్మనాభన్కు తొలి విజ్ఞాన్ రత్న చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది.
రత్న పురస్కారాన్ని భారత ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. అంటే 7/8/2024 33 మంది రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను, మరో 18 మంది విజ్ఞాన్ యువ పురస్కారాలను, ఇంకో 13 మంది విజ్ఞాన్ స్త్రీ పురస్కారాలను అందుకున్నారు. విజ్ఞాన్ టీమ్ అవార్డును ఇందులో కూడా ఇప్పుడు ముందు విజ్ఞాన్ పురస్కారాలు, మరో విజ్ఞాన్ యువ పురస్కారాలు, విజ్ఞాన్ పురస్కారాలను, యువ విజ్ఞాన్ పురస్కారాలను, విజ్ఞాన్ శ్రీ పురస్కారం. విజ్ఞాన్ టీమ్ అవార్డును చంద్రయాన్-3 బృందం స్వంతం చేసుకుంది. ఈ నెల 23న ఈ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు ప్రదానం చేస్తారు. అవార్డు విజేత వివరాలు ఇందులో చూసుకోండి ఒకసారి. ఓకేనా, చూసారా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా క్వశ్చన్లు. గోవిందరాజన్ పద్మనాభన్కు తొలి విజ్ఞాన్ రత్న అవార్డు. ఓకేనండి, ఈ రోజుకి ఇన్నే ఉన్నాయి ముఖ్యాంశాలు. ఓకేనా, గ్రూప్ 2, గ్రూప్ 3 వీడియోస్ చేస్తానండి, తప్పకుండా చూడండి. అండ్ సర్టిఫికేట్స్ పైన కొంచెం క్లారిటీగా చూసుకోండి. సర్టిఫికేట్స్ మన దగ్గర ఏమున్నాయి ఏవి లేవు అని. రెస్పాన్స్ షీట్ రేపు లేదా ఎల్లుండి వస్తుంది, లేకపోతే ఈరోజు సాయంత్రం వరకు వస్తారని చెప్పారు. సో ఇక టీచర్ నియామకాలు సెప్టెంబరా ఎప్పుడు వస్తాయో తెలియదు. September 5th అని చెప్పారు, కానీ మరి లేట్ అవుతుందా అనే విషయం అన్ని వేరే వేరే పేపర్లలో వస్తున్నాయి. సో ఈనాడులో ఉన్నాయి మాత్రం చెప్పాను నేను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.